న్యూస్ చూస్తున్నాం. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో సంచరిస్తున్న పులిని బంధించేందుకు అటవీ శాఖ సరికొత్త సాంకేతికతను రంగంలోకి దించింది. పులిని గుర్తించేందుకు కేరళం నుంచి ప్రత్యేక నిపుణుల బృందం దేవీపట్నం చేరుకుంది. స్పెషల్ టీం తమతో పాటు భారీ డ్రోన్ కెమెరాలను తీసుకొచ్చారు. ఈ డ్రోన్ ద్వారా దట్టమైన అటవీ ప్రాంతంలో పులి కదలికలను సులభంగా గుర్తించవచ్చు. దేవీపట్నం మండలం దండంగి గ్రామ సమీపంలో డిఎఫ్ఓ రామచంద్రరావు ఆధ్వర్యంలో అటవీ శాఖ అధికారులు సిబ్బందికి డ్రోన్ పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేరళ నిపుణులు డ్రోన్ పనిచేసే విధానం, ఉపయోగాలను వివరించారు. పులి కదలికలను తెలుసుకునేందుకు ఈ భారీ డ్రోన్ బాగా ఉపయోగపడుతుందని డిఎఫ్ఓ రామచంద్రరావు తెలిపారు. పులి సంచరిస్తున్న దండంగి కాలువ, తొయ్యేరు మెట్ట ప్రాంతాలను ప్రత్యేకంగా పరిశీలించారు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో సంచరిస్తున్న పులిని బంధించేందుకు అటవీ శాఖ సరికొత్త సాంకేతికతను రంగంలోకి దించింది. పులిని గుర్తించేందుకు కేరళం నుంచి ప్రత్యేక నిపుణుల బృందం దేవీపట్నం చేరుకుంది. స్పెషల్ టీం తమతో పాటు భారీ డ్రోన్ కెమెరాను తీసుకొచ్చారు. ఈ డ్రోన్ ద్వారా దట్టమైన అటవీ ప్రాంతంలో పులి కదలికలను సులభంగా గుర్తించవచ్చు. దేవీపట్నం మండలం దండంగి గ్రామ సమీపంలో డిఎఫ్ఓ రామచంద్రరావు ఆధ్వర్యంలో అటవీ శాఖ అధికారులు సిబ్బందికి డ్రోన్ పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేరళం నిపుణులు డ్రోన్ పనిచేసే విధానం, ఉపయోగాలను వివరించారు. పులి కదలికలను తెలుసుకునేందుకు ఈ భారీ డ్రోన్ బాగా ఉపయోగపడుతుందని డిఎఫ్ఓ రామచంద్రరావు తెలిపారు. పులి సంచరిస్తున్న దండంగి కాలువ, తొయ్యేరు మెట్ట ప్రాంతాలను ప్రత్యేకంగా పరిశీలించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ, ఈ పులికి సంబంధించి డ్రోన్ కి సంబంధించిన అప్డేట్స్ తెలియజేయండి. పోలవరం జిల్లా దేవీపట్నంలో ప్రస్తుతం దండంగి కాలువ, తొయ్యేరు మెట్ట ప్రాంతాల్లో ప్రస్తుతం పులి అయితే స్థిరంగా ఒక చోట అయితే ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాన్ని బంధించేందుకు అటవీ శాఖ ఇప్పటి వరకు నార్మల్ డ్రోన్లు అయితే వాడడం జరిగింది. అయితే ప్రత్యేకించి కేరళ బృందంతో భారీ డ్రోన్లు అయితే తీసుకురావడం జరిగింది. దట్టమైన అటవీ ప్రాంతంలో ఎంత ఎత్తుకైనా ఎగరగలిగి, పూర్తిగా కూడా అక్కడ గాలి ఎక్కువగా వీచినా చూడే తట్టుకుని కింద ఉన్నటువంటి ఏదైనా ప్రాంతాన్ని వీడియో చిత్రీకరణ చేయగలిగేటటువంటి అది ఆధునిక సాంకేతికత కలిగినటువంటి డ్రోన్ ని ప్రస్తుతం ఇక్కడికి తరలించారు. ముఖ్యంగా కేరళ బృందం ఒకటి ప్రత్యేకించి ఈ డ్రోన్ ని తీసుకురావడం, దానిపై ఇప్పటికే శిక్షణ తీసుకున్న నిపుణుల బృందం ప్రస్తుతం పులిని బంధించడానికి అయితే దాని కదలికలను తెలుసుకోవడానికి ఈ భారీ డ్రోన్ బాగా ఉపయోగపడుతుందని డిఎఫ్ఓ రామచంద్రరావు అయితే ప్రస్తుతం దానిపై అవగాహన కూడా ఇక్కడ ఉన్నటువంటి బృందాలకు కూడా వివరిస్తున్నారు. అయితే పులిని ప్రస్తుతం బంధించేందుకు వీలు కాని దట్టమైన అటవీ ప్రాంతంలో అయితే పులి ప్రస్తుతం ఉన్నది. దాన్ని బంధించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే
ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి సాధారణ డ్రోన్లతో దాని కదలికలను గుర్తించడానికి వీలు లేదు. ఒకవైపు సిగ్నల్ కూడా లేని ప్రాంతంలో ప్రస్తుతం పులి ఉంది కాబట్టి ఈ పోలవరం ముంపు ప్రాంత ప్రజలకి ఏదైనా ప్రమాదం పొంచి ఉందనే నేపథ్యంలో ప్రస్తుతం కేరళ నుంచి అయితే దీన్ని తీసుకొచ్చారు. ఈ డ్రోన్ సహాయంతో ప్రస్తుతం పులి కదలికలను అయితే ఒకవైపు పరిశీలిస్తున్నారు. అయితే పులి దట్టమైన అటవీ ప్రాంతం వైపే పయనిస్తుంది కాబట్టి తిరిగి వెనక్కి వచ్చే మార్గం లేదని. రైట్ వర్మ, థ్యాంక్ యూ.